అందరికీ కూడా సహకరించిన ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరందరూ ఇక్కడే ఉన్నారు మాతో పాటు. మేము కూడా మీతోటే ఉన్నాం, మీరు మాతోటే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకు వచ్చిన అంచనా 1,35 నుంచి 40 లక్షల వరకు మధ్యాహ్నం వరకు, ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి అంచనా. ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా 2 నెలల నుంచి ములుగు జిల్లా అధికారులకు మరి మేము వచ్చి 75 రోజులే అవుతుంది మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి, మరి నిధులు తీసుకొచ్చుకొని 60 రోజులు టెండర్లు తర్వాత ఇతరత్ర ప్రక్రియ మొదలుపెట్టి 45 నుంచి 50 రోజుల టైం. ఈ టైంలో మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము, నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము, ఉన్న రోడ్లను మెయింటెనెన్స్ చేసుకోవడము, కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు, పూజారులు, ఇతర అడిషనల్ కలెక్టరు, ఇతర శాఖల దాదాపుగా మరి 20 శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా